అది పోలీసులకే తెలవాలి, వాళ్ళే చెప్పాలి మాకు. కిన్నెరగా పని చేస్తుంది ఆమె. వాళ్ళు కలిసి మెలిసి మంచిగా ఉండేటోళ్ళు. వారం అయింది అల్లుడు వచ్చి, అంతే. వాళ్ళు బయట నుంచి వచ్చారు, వాళ్ళ ఊరు ఏదో తెలియదు నాకు. కానీ వారం రోజుల నుంచి ఎప్పుడైనా వాళ్ళు ఏం లేదమ్మా, ఏ గొడవ లేదు, ఏం లేదు. మంచి వాళ్ళమ్మా, చాలా మంచి వాళ్ళు. ఏ గొడవ లేదు. మీరు ఏ విధంగా అనుకుంటున్నారు వీళ్ళకి ఏమై ఉండొచ్చు? ఏమమ్మా వాళ్ళు ఎట్లా చేసుకురో మాకు అదే అర్థమైతలేదు అసలుకి. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పిరికి వాళ్ళు కూడా నిన్న కూడా చిట్టి డబ్బులు కూడా 5,000 చిట్టి డబ్బులు కూడా కట్టొచ్చిందంట. ₹1,00,000 డబ్బులు చిట్టి డబ్బులు కూడా కట్టేసి వచ్చిందంట. అనిత చెప్పింది ఆ మాట కూడా. కట్టేసి వచ్చిందంట. అన్ని చేసుకుంది. ఎందుకు చేసుకుంటుంది? రెంట్ డబ్బులు కూడా ఇచ్చారు. అట్లా చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ఎవరే కానీ. వాళ్ళకేం అయ్యో మనకు తెలియదు ఇక. అది కావాలని చేసుకురా, వాళ్ళు అనుకోకుండా ఎట్లా చేసుకురా అది అర్థమవుతలేదు మాకైతే. అది ఇచ్చేవాళ్ళు గారు కదా. బాబు కూడా చిన్న బాబు ఎంత మంచిగా మాట్లాడేటోడు అక్క పాపం. చిన్న మీరు వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా ఉంటుండే. తాగడు బాబు ఎంత 17-18 సంవత్సరాలు ఉంటాడు బాబు. అంతే. ఆట నడిపిస్తాడు. ముగ్గురే ఉంటారు ఇక్కడ. వాళ్ళు మొన్ననే వచ్చారు, వాళ్ళు రూమ్ తీసుకురు కదా. వాళ్ళు పోతుంటేనేమో కానీ ముగ్గురే ఉంటారు వాళ్ళు. ముసలాయన, కొడుకు, తల్లి, ముగ్గురే బాగానే ఉంటారు. ఏం లేదు గొడవ ఏది లేదు. మంచి వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు. మేము అందరం మాట్లాడి మేము వీడినే కూర్చునేటోళ్ళం సాయంత్రం. ఎవరితోటి గొడవ పడలేదు. అంటే మీకు ఎప్పుడైనా మీరు మాట్లాడుకునే సమయంలో మరి పెద్ద ఆవిడ ఎప్పుడైనా ఏదైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏం చెప్పలేమ్మా. ఏం చెప్పలేదు మేడం. ఏం చెప్పలే అలాంటివి ఏం లేదు. ఇచ్చేసారు. వస్తున్నట్ట ఆంధ్రాకి పోయినట్టు. ఆయన ఎక్కడ పోయినట్ట. లేడు. అబ్బాయి ఫోన్ నంబర్ గిట్ట మన దగ్గర లేవు. వాళ్ళ పెద్ద కూతురు ఇట్లా ఏ టైంకి వచ్చిరమ్మా ఇక్కడికి? పొద్దున్న 7 గంటలకు వచ్చిందంట. మేము వెళ్ళిపోయినా 6:30కి వెళ్ళిపోయినా. నేను ఇక పనికి ఇళ్ళలో పనికి పోతున్నాం మేడం. నేను వెళ్ళిపోయినా. అంటే మీకు తెలిసిన తర్వాత విషయం తెలిసిందా అప్పటికి మీరు వెళ్ళే టైంకి? తెలియలే. ఇంకా డోర్ తీయలేరు కదా వాళ్ళు. వాళ్ళ కూతురు వచ్చి ఇన్ఫర్మేషన్ వాళ్ళతో తోటి కూడా ఎవరు వాళ్ళ తోటి కూడా అపార్ట్మెంట్ లో ఎక్కడ ఉంటారు అక్కడనే. వాళ్ళు వచ్చినాక వాళ్ళే తీసిరంట డోర్. కొడుకు అది బిడ్డే అల్లుడు తీసిరంట వాళ్ళు. నేను లేను. ఏం లేవంటాడు. ఏం లేవు. వాళ్ళు వాడేటి ఉండే పక్కకుంటే కదా ఇంత చిన్న శీష టాబ్లెట్ దొరికినాయి తీసుకెళ్ళిపోయి. ఏం లేవు. తిన్నది అది దోశల టాబ్లెట్ సీసా అంటే బాటిల్ ఇంత సిరప్ బాటలు టాబ్లెట్లు ఉన్నాయి. అది ఇంత కూర ఉంది ఒక కవర్ లో అన్నం వాళ్ళు పెట్టుకున్నట్టు తీసుకుపోయి. అంత పరిచయం ఉన్నాయంట బొంతలు. మేము చూడలేదు. బొంతలు గిట్ట అన్ని పరిచయం ఉన్నాయంట. అట్లనే పడుకున్నారంట. అన్నం కూర కూడా కవర్లలో తీసుకుపోయారు వాళ్ళు. చెకింగ్ కి తీసుకుపోయారు అంటున్నారు. వాళ్ళు తీసుకెళ్ళారు. అది ఎండ్లుండే కూర గిట్ట కానీ ఇంత కూర కవర్లు ఉంది, ఇంత అన్నం తీసుకెళ్ళారు. టాబ్లెట్లు 2 చిన్న సెల్ ఫోన్లు తీసుకుపోయారు. పోలీసులు ఉన్నారా అప్పటికి? ఇంకా రాలే. అంటే అలా అల్లుడు కూతురే తీసారు. వాళ్ళే తీసారా బయటికి చుట్టుపక్కల ఇట్లా? అంటే వామిటింగ్ చేసుకున్నారు అని అంటే లోపలికి వెళ్ళలేదు. మీరు వెళ్ళలే లోపలికి? బయట దూరం నిలబడి చూసాను. చూస్తే 5 పినిగల పిల్లగాని ఇట్లా పట్టుకొని ఉంది. ఆమె వాళ్ళ బిడ్డ వాళ్ళ చెల్లెలు వచ్చి ఆ పిల్లగాని తీసి ఎత్తుకొని పక్కకేసింది. వాళ్ళ చిన్న బిడ్డనా? వాళ్ళ ఇంకొక బిడ్డ అంట. ఓకే. ఆమె ఎత్తుకుంది. మీరు వచ్చేసరికి ఆ గిన్నెలు అవన్నీ బయటే ఉన్నాయా? ఆ గిన్నెలు అని తర్వాత తీసిరు. లోపటి నుంచి తీసి తర్వాత పోలీసులు వచ్చినాక తీసిరు. అవన్నీ ఏం లేవు. వాళ్ళ శవాలు ఒక్కటి తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు అల్లు. మీతో ఎప్పుడైనా మాట్లాడతారు. ముసలాయన మాట్లాడతారు. ముసలమ్మ పనికి వెళ్తారు కదా, పలకరిస్తారు. ఏం తిన్నావా తాత? తిన్నా మంచిగానే ఉండే వాళ్ళు. కొడుకు కూడా ఆడ నడిపిస్తారు కదా, మంచిగానే ఉండేవాళ్ళు. అంత మంచిగా ఉన్న వాళ్ళు ఎట్లా? గాశారమ్మ పుట్టుపాజు ఒకేసారి 5 కదా. అదే కదా గల్లీలో ఫస్ట్ టైం మాకు ఈ ఏరియాలో అవ్వడం. మా ఏరియాలో ఎప్పుడు ఇంత ఘోరంగా జరగలేదమ్మా. ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా అంటే వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా వాళ్ళు తిట్టుకోవడం గొడవలు కానీ బాగానే ఉన్నారు. వీళ్ళందరూ మంచిగానే ఉంటారు కదా మా తోటి. మేము కూడా ఒగిట్లోనే పని అయిపోతే కాసేపు వచ్చి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు వాళ్ళు తెలిసి? వాళ్ళు సంవత్సరం అయింది. నేనైతే సంవత్సరం నుంచి పరిచయం వాళ్ళు. ముసలైన పాల ప్యాకెట్కి వస్తాడు 5 గంటలకి 6 గంటలకల్లా వస్తాడు. నేను వాకిలు ఉడిచి టైంకు అమ్మ ఇంకా తెరవలేదా బిడ్డ అంటే తెరుస్తారు. ఆ అంకులు జరసేపు ఆ డోర్ కడుపు అనేదాన్ని మాట్లాడేటోళ్ళు కానీ ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకురు అని బయటకు వస్తుంది. మరి చెప్పలేమమ్మా, తెలిసిపోతుంది కదా ఇప్పుడు. ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఏంటి మరి మనకు ఒకేసారి? అంటే ఒకవేళ కొడుకు కోడలంటే ఏమో అనుకోవచ్చు, అల్లుడిని కూతురుని అయితే చంపుకోరు కదా ఏ తల్లిదండ్రులు.
చిన్న పిల్లగాడు చచ్చిపోయింది కదమ్మా. ఇప్పుడు కొడుకు కోడలు అంటే అందరు ఒకే ఫ్యామిలీ కాబట్టి వీళ్ళు బిడ్డ అల్లుడు బయటికి కొడుకు కోడలని వార్తలు వచ్చినాయి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఇక్కడ వాళ్ళే కదా క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు అల్లుడు ఎవరిని రండ చేసుకుని కూర్చుంటారా? అదే కదా, ఏం జరిగి ఉంటుంది అసలు? నిజంగా ఆ ఫుడ్ లోనే ఏదన్నా అయి ఉంటది కానీ, అంతేగాని వాళ్ళైతే అంటున్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా ఇంటి పక్కల ఉన్న వాళ్ళని 10 సార్లు అడిగినా నేను. ఇప్పుడు ఆమె ఇంటికి వెళ్తే కూడా అడిగింది, లేదక్క వాళ్ళు ఎప్పుడు కొట్లాడలేదు, మంచిగానే ఉన్నారు. మొన్న కూడా బాబు పుట్టినరోజు చేసుకురాట, 2వ సంవత్సరం చేసుకురా. మేము రాలేదు, మాది ఇంకా వాళ్ళు ఎక్కువ పరిచయం ఉండరు కదా. అయితే పక్కింటి వాళ్ళు ఏం గొడవ పడలేదు? అసలు లేదు. అదే వాళ్ళని అడిగారు కదా మీరు? అడిగా, నేను అన్ని అడిగాను. ఎందుకంటే మా ఏరియా కాబట్టి మంచిగా చెడుగా అడుగుతాను నేను. నిజమే, నేను ఎవరికి ఏమైనా వచ్చి అడుగుతా. అది అంటే మంచిగానే ఉన్నారని చెప్పారు. పొద్దున్నే కొంచెం మంచిగానే ఉన్నారు, ఏం కాలేదక్క, మరి దోశలు ఒక్కటే వేసుకురాక అన్నారు. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మీరు చెప్పారు కదా మేము నేను వచ్చుకో 8 గంటలకు వచ్చినా మేడం. మీరు వచ్చేసరికి ఎట్లా బయట పెట్టిరా? బయట పడేసిండ్రు, ఇట్లా పడేసిండ్రు. వచ్చి చూసిన అంతే. మీరు ఎక్కడ ఉంటారు తల్లి? వికాస్ స్కూల్లో. వికాస్ స్కూల్ లోపల సాయిబాబా టెంపుల్ ఉంటది, ఇక్కడ వాచ్మెన్ ఉంటాం. ఇక్కడ వాచ్ పెట్టుకుంటారు. ఇదే ఇంట్లో ఉంటారు అందరు కూడా? ఇప్పుడు ఇక్కడనే ఉంటారు మేడం. వాళ్ళు ఇట్లా పడ్డప్పుడు పడేసిండ్రు వాళ్ళని, మేము వచ్చేసినాం. ఇంకా మీకు ఎన్ని గంటలకు తెలిసింది? 6:30 అయింది మేడం మాకి. అయితే మా పిన్ని ఉంటుంది, ఆమె తోటి కోడలు, చనిపోయిన ఆమె తోటి కోడలు ఫోన్ చేసింది, మా ఆయనకు ఫోన్ చేసింది. ఫోన్ నంబర్ ఎత్తుకొని బ్రహ్మము ఫోన్, అత్త మామ ఎంత డోర్ కొట్టినా తీయట్లేదు, నాకు భయం వేస్తుంది అని ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. రా తలుపు డోర్ దొబ్బేతాము, వాళ్ళు ఇవ్వట్లేదు అన్నది. అన్నసరికి మా ఆయన కాస్త నొక్కుతుండే, పోవే మరి ఏమైందో ఒకసారి పోయి చూసిరాపో అని నేను పంపించిన. వీళ్ళు మమ్మీ వీళ్ళ డాడీ పనుకునిండ్రి. పోయి లేపిన, అక్క వాళ్ళు ఇవ్వట్లేదంట, ఎంత డోర్ కొట్టినా తీయట్లేదంట, పోండి అన్న. మా ఆయన అప్పటికే కంగారుగా బండి తీసుకొని వచ్చేసిండు. వీళ్ళు తర్వాత ఆటో తీసుకొని వచ్చిర్రు. వచ్చి చూసి డోర్ ఎంత బాధినా తీయట్లేదంట. తీయకపోన్నాడు. అక్క కిటికీల నుంచి సన్న ఇట్లా కన్ను పెట్టి చూసింది. అమ్మ ఇట్లా పడింది అంటే నోటి అంతా పురుగు నురుగు, ఇంకా కంట్ల అంత ఈగలన్నీ అయితే ఈమె గుండెలు బాదుకొని తలుపు పడగొట్టేసేయండి అని చెప్పింది. మా వాళ్ళు నూకి దాన్ని ఇట్లా నూకుతే గడు ఉచ్చిపోతుంది కదా, అది ఉచ్చిపోయింది. తీసుకున్నా, లోపలికి పోయి చూస్తే దానిపోయి నీలిగిపోయింది. ఇంకా అంటే అమ్మ, ఇప్పుడు నేను అడుగుతున్నా ఓపెన్గా, మీ చెల్లె కానీ మీ మరిది కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడికి హైదరాబాద్కి, వాళ్ళు బతుకు తెరువు కోసం అని వచ్చారు అంటే అక్కడ వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా? వాళ్ళ సమస్య తెలియదు మేడం. మేము ఒక ఊరు, వాళ్ళ ఒక ఊరు, బతకడానికి వచ్చిందని మీతో చెప్పేవాళ్ళ? సొంత మా పిన్ని, మా చిన్న ఆయన, ఇంకా వాళ్ళ కూతురు, అల్లుడు, బిడ్డ, కొడుకు. ఈ రోజే వచ్చిన సార్. నేను అసలు ఇక్కడ ఎక్కువ రానే రాను. ఫోన్లో కూడా వాళ్ళు మాట్లాడతారు, నేను అంత లేదు. ఇంటికి వచ్చి అడిగేటట్లా లేరు అప్పులలో. ఏదో ఉంటే ఒక 4-5 లక్షలు ఉంటాయో మరి, ఏదో కట్టాక ఇంకా పిల్లోడు ఆటో తెచ్చుకున్నాడు. కుటుంబ విభేదాలు అంటే తండ్రి కొడుకులకు కానీ తల్లి మన భార్య భర్తలు కానీ పడకుంటే మన గొడవలు జరిగేదా? మా నాయన అయితే తాగుతుండే, అప్పుడప్పుడు అరుస్తుండే, అంతే. పని చేసుకోరానే అరుస్తుండే అంతే. కాకపోతే ఎవరికి గొడవకోకుండ్రి, గొడవ పడుతుండ్రి, అప్పుడే 1 నిమిషానికి మళ్ళీ వచ్చి కలిసిపోతుండ్రి. బాగానే ఉంటుండ్రి. ఇప్పుడు చనిపోయిన అన్నిలు వాళ్ళ భార్య కూడా మంచిగా ఉంటుండ్రి. అందరు పనికి పొద్దున్న లేస్తే అసలు ఇక్కడ ఎవరు ఉండేదే లేదు. మొత్తం ఈ బస్సులకి, ఇళ్ళ పనికి లేబర్ పని చేస్తారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమో మేడం, మాకు అంత తెలియదు. లోపల ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇంకా గొల్లెం పెట్టుకున్నారు. మనకి చుట్టుపక్కల ఎవరికి అనుమానించడానికి గొల్లెం ఉంది. ఏం చెప్పలేము, నోటికొచ్చింది మేడం, నోటికొచ్చింది చెప్పి. అంటే వాళ్ళ పక్కన పొద్దున పోలీసులు వచ్చేసరికి కూడా వాళ్ళ పక్కన బాటిల్లో టాబ్లెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొని వెళ్ళారు అని స్థానికులు చెప్తున్నారు. నాకు తెలియదు మేడం. నేను వచ్చేసరికి బయట పడ్డారు. అసలు వాళ్ళు గడప కూడా దాటనీయట్లేదు పోలీసు వాళ్ళు. నేను వచ్చి చూద్దామన్నా, అక్క వచ్చింది, బాబుని ఎత్తుకున్నది. అప్పటికే తిట్టేసి మీరు ఎందుకు ముట్టినరని మా వాళ్ళని. అంటే పెద్ద ఆయనకు కానీ మీ పెద్దమ్మకు కానీ ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ అట్లా ఏమన్నా హెల్త్ ఏ ప్రాబ్లం లేదు, తిండిడర్రి తప్ప మళ్ళీ ఏం ప్రాబ్లం, అడ్డమైన తింటుండ్రు. అసలు ఏం లేదు. మా ఆయనకు కాలు ఓపు కాలు ఉంది. ఆయన కాలు కొంచెం కాలు బాగా కోసి ఇంట్లో వచ్చినాయి కాలు మీద, ఆ ప్రాబ్లం తప్ప వీళ్ళకి ఏం లేదు. ఇక ఏమంటే తాగుతుండే నాకుండే చెప్తే. పిల్లలు అయితే అని వచ్చిండ్రు, వాచ్ అని వచ్చిండ్రు. రాఖీ కడదాము తమ్మునికి, 2వ కూతురు వాళ్ళు రాఖీకి వచ్చి ఇక్కడనే రూమ్ ఎత్తుకొని చేసుకొని తిందాం ఇక్కడనే అని మాతోనే ఉండి.
ఇక మా పిన్ని మా నాయన అంటే వాళ్ళ గొడవ మామూలుగా మేము పట్టించుకోవట్లేదు, కొట్టుకుంటుండ్రి మళ్ళా రావే రావే వెనక పడి వస్తున్నాం. మీరు వచ్చేసరికి ఎక్కడ పడుకోబెట్టారు? ఇక్కడనే పడేసిండ్రు. మేము 8 గంటలకు వచ్చినాము, మా ఆయన వాళ్ళు వచ్చి తీసి బయట వేసిండ్రు అంతే మేడం. బట్టల మీద ఏమన్నా తాగిన పడినట్టు ఏమన్నా మరకలు అవి ఏమన్నా ఉన్నాయా? వాళ్ళు అసలు ముట్టనియట్లేదు, చూడనియట్లేదు సార్. మీరు చూస్తే నార్మల్ గా బట్టల మీద ఏదైనా వామిటింగ్ అంతే ఉంది. చాలా మంది 5 వామిటింగ్ చేసుకున్నారు. మా చిన్నమ్మ చీర మొత్తం వామిటింగ్ ఉంది, మా చెల్లి చేసుకున్నట్టుంది. వాళ్ళ ముగ్గురు మీద ఏం పడలేదు, మరి ఆ బాబు మీద ఏం లేదు, చిన్న ఆయన మా మరిది గారు ఏం లేదు వాళ్ళ మీద. వీళ్ళు ముగ్గురు అయితే వామిటింగ్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళి మీరు చూసారు అంటే నార్మల్ గా మనం పడుకునేటప్పుడు ఎట్లయితే బట్టలు వేసుకొని కింద పడుకుంటాం అట్లనే పడుకున్నారు, ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళలేదు సార్, లోపలికి వెళ్ళలేదు, తెలియదు. నేను వాళ్ళని బయట వేసిన తర్వాతనే వచ్చిన, అయినా ఇంకా టచ్ చేయని వెళ్ళారు కాబట్టి ముట్టలేదు, వెళ్ళలేదు. మా ఆయన ఎళ్ళకు తిడుతుండ్రు అన్నాడు, ఆయనని తీసుకొచ్చి బయట వేసినాం, తిట్టిండ్రంట సారులు. ఇంకా వెళ్ళలేరు భయపడి, మేము దూరం నుంచే ఏడ్చినాం, వాళ్ళని టచ్ కూడా చేయలేము.